రెస్ట్ తీసుకోవడం అంటే లేజీ అని ఎంతమంది మహిళలు ఫీల్ అవుతుంటారు? మనలో చాలామంది ఇలానే ఫీల్ అవుతూ ఉంటాం కదా! అసలు అలా ఎందుకు ఫీల్ అవుతాము తెలుసా మీకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒక విధమైన కండిషనింగ్‌లో పెరగడం వల్ల మనకి అలాంటి ఫీలింగ్ వస్తుంది. లైఫ్‌లో బిజీగా ఉంటేనే మనం రెస్పాన్సిబుల్‌గా ఉన్నట్టు, లేకపోతే లేజీ అని. అసలు ఆ కండిషనింగ్ అంటే ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒడిస్సాలోని మహేంద్రగిరి అనే కొండలున్నాయి. ఆ కొండల ప్రాంతాల్లో ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఒక కేంద్రం ఉంది. మా ఫ్రెండ్ ఒకసారి అక్కడికి వెళ్ళారు. అక్కడ అన్ని ఏనుగులని వరుసగా కొన్ని చెక్క కొయ్యలని భూమిలో పాతిపెట్టి వాటిని ఏనుగుల్ని తాడుతో వరుసగా కట్టిపెట్టి ఉంచుతారట. ఏనుగు తెలుసు కదా ఎంత పెద్దగా ఉంటుంది. దానికి అంత చిన్న తాడుతో కట్టేశారేంటి, అవి వెళ్ళిపోతాయి కదా అని మా ఫ్రెండ్కి డౌట్ వచ్చింది. అప్పుడు అక్కడున్న మావటి వాడిని అడిగాడు, ఎందుకు ఏనుగులన్నిటినీ ఇలా తాడుతో కట్టేశారు? ఏనుగులు ఒక్కసారి గుంజేస్తే ఆ తాడు ఊడిపోయి వెళ్ళిపోతాయి కదా అని అడిగాడు. అప్పుడు ఆ మావటివాడు ఏం చెప్పాడంటే, మేము ఈ ఏనుగులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని ఈ తాడుతో ఈ చెక్కకి ఇలానే కట్టివేశాము. అవి ఎప్పుడప్పటి వరకు ఫ్రీగా ఉండి ఒక్కసారి కట్టేసేసరికి వాటికి ఉక్కిరిబిక్కిరి ఆడక లాక్కుంటూ ఉండేయట. కానీ అవి చాలా చిన్న పిల్ల అవ్వడం వల్ల, దట్టు ఆ తాడు చాలా బలంగా ఉండడం వల్ల ఎంత గుంజి గుంజి అలసిపోయి అలానే ఉండిపోయేదట. సో మనం ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వృధా. అది అంతే, మనం ఇలానే ఉండిపోవాలని నెక్స్ట్ నుంచి అది ఇంకా ట్రై చేయకుండా అలానే దానికి కట్టుబడిపోయేదట. ఆ గున్న ఏనుగు పిల్ల పెద్దగా అయ్యే కొద్ది ఏనుగు అయినా కూడా దాని మనసులో ఆ కండిషనింగ్ అనేది అలానే ఏర్పడిపోయింది. సో మనం దీనికి కట్టేశాము, సో మనం ఇంకా దీని నుంచి బయటికి లాక్కున్నా మనం రాలేము అని. కానీ నిజమేంటి, ఆ ఏనుగు ఆ తాడిని ఒక్కసారి లాగితే బయటకు వస్తుంది. కానీ తన మైండ్లో అది చాలా స్ట్రాంగ్ తనకన్నా అని పడిపోయింది. అలాగనే మనం చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి కొన్ని కండిషనింగ్ ఆ వాతావరణాలు ఎలా ఉంటుందంటే, మన అమ్మలు వాళ్ళు అందరూ లైఫ్లో అన్ని పనులు, ఇంటి పనులు, వంట పనులు, కుటుంబ బాధ్యతలు ఇలా చూస్తూ లైఫ్లో బిజీగా ఉంటేనే రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు, రెస్ట్ తీసుకుంటే లేజీగా ఉన్నట్టు అని మనం ఆ బిలీఫ్ని మనకు తెలియకుండానే ఏర్పరచుకున్నాం. మన మనసులో ఆ కండిషనింగ్ ఏర్పడింది. అందువల్ల మన లైఫ్లో ఎప్పుడైనా టైర్డ్గా అనిపించినా కూడా మన ఇన్నర్ వాయిస్ మనకేం చెప్తుందంటే, నీ ముందు అన్ని పనులున్నాయి, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎలా, ముందు అవన్నీ కంప్లీట్ చేయి, లేకపోతే లేజీ అంటారు అనిపిస్తుంది. అలా ఈవెన్ ఆఫీస్ వర్క్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎమోషనల్ స్ట్రెస్ అన్నీ హ్యాండిల్ చేశాక కూడా చాలామంది మహిళలు రెస్ట్ తీసుకుంటే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అసలు నిజమేంటంటే రెస్ట్ తీసుకోవడం అనేది లేజినెస్ కాదు, అది మన మైండ్ అండ్ బాడీకి రికవరీ లాంటిది. సో రెస్ట్ తీసుకోవడం అంటే లేజీగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఈ గిల్ట్ అనేది మన తప్పేమీ కాదు, అది కండిషనింగ్ వల్ల ఏర్పడే ఒక బిలీఫ్ మాత్రమే. మీరు కూడా ఇలాంటి దాంతో సఫర్ అవుతున్నారా? ఆ కండిషనింగ్ దాని నుంచి బయటపడాలి అంటే కొంతమంది ఎమోషనల్ వెల్నెస్ వాళ్ళ సపోర్ట్తో మీకు అది సాధ్యం అవ్వచ్చు. మీకు కనుక ఇటువంటి ఎమోషనల్ సపోర్ట్ కావాలి అనుకుంటే నన్ను కనెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అవసరం అవుతుందన్న ఉమెన్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.